హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంశీ గాస్పల్ ట్యూటోరియల్స్. నా పేరు వంశీ సాగర్. ఈరోజు ఇంకొక యూస్ఫుల్ కంటెంట్తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే మైనర్ కార్డ్స్ గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాము. సో ఎవరైనా ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తుంటే దీనికన్నా ఈ కార్డ్ సిరీస్లో ఇది రెండో వీడియో. దీనికన్నా ఫస్ట్ వీడియో ఒకటి చేశాను. ఆ దాంట్లో మనకి మేజర్ కార్డ్స్ అంటే ఏంటి, అసలు కార్డ్స్ అంటే ఏంటి, కార్డ్స్లో ఎన్ని రకాలు, అందులో మేజర్ కార్డ్స్ని చూస్ చేసుకొని మేజర్ కార్డ్స్ అంటే ఏంటి, అది ఎలాగ మనం ఫార్మ్ చేసుకున్నాము, ఎలాగ దాన్ని మేజర్ కార్డ్స్ని ప్లే చేయాలనేది చాలా యూస్ఫుల్ వీడియోని చేశాను. ఇది కార్డ్ సిరీస్లో ఫస్ట్ లెసన్, ఫస్ట్ వీడియో. ఇది రెండో వీడియో. మీరు ఫస్ట్ వీడియోని చూస్తే ఈ రెండో వీడియో మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఎవరైతే కీబోర్డ్ని ఒక ఆర్డర్లో స్టార్టింగ్ నుండి బేసిక్స్ నుండి నేర్చుకోవాలనుకుంటున్నారో ఈ రెండు వీడియోలు మీకు చాలా ఉపయోగపడతాయి. అందుకనే ఫస్ట్ వీడియో చూస్తే ఈ రెండో వీడియో కూడా మీకు బాగా అర్థమవుతుంది. ఆ ఫస్ట్ వీడియో లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరందరూ దాన్ని చూడాలని మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఈరోజు ఈ మైనర్ కార్డ్స్ లెసన్ని మనం ప్రారంభించుకుందాము. వెల్కమ్ బ్యాక్ టు మైనర్ కార్డ్స్. మైనర్ కార్డ్స్ నేర్చుకునే ముందు మైనర్ కార్డ్స్ గురించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్తాను. దాని ఇంపార్టెన్స్ తెలుసుకుందాము. మన ఇండియన్ గాస్పల్ సాంగ్స్లో ఎక్కువ శాతం, అంటే తెలుగు కానివ్వండి, కన్నడ, తమిళ్, మలయాళం, హిందీ, ఏ లాంగ్వేజ్లో చూసుకున్నా కూడా ఎక్కువ శాతం మైనర్ కార్డ్స్లోనే మన ఇండియన్ సాంగ్స్, అంటే మన పాపులర్ వర్షిప్ సాంగ్స్ కంపోజ్ చేశారు. సో మైనర్ కార్డ్స్ మీరు నేర్చుకుంటే మీ ఫేవరెట్ ఆల్మోస్ట్ ప్రతి ఒక్క పాపులర్ గాస్పల్ సాంగ్స్ని కూడా మీరు కీబోర్డ్లో ఈజీగా ప్లే చేయొచ్చు అనమాట. మీరు తప్పకుండా ఈ కార్డ్స్ లెసన్ని స్కిప్ చేయకుండా నేర్చుకోండి. సో స్టార్ట్ చేద్దామా? చూడండి, ఇక్కడ డిస్ప్లే అవుతుంది కదా, ఇవే మైనర్ కార్డ్స్. సో దీనికన్నా ముందు మేజర్ కార్డ్స్ అని చెప్పాను కదా, ఆల్రెడీ ఆ లెసన్ని డిస్క్రిప్షన్లో పెట్టాను. దాన్ని చూస్తే మీకు ఇది అర్థమవుతుంది. సో ఈ మైనర్ కార్డ్స్ని ఎలా ప్లే చేయాలి? ఓకే, ఇప్పుడు మనం ఈ ఫింగర్ ప్లేస్మెంట్ ఎలా ఫింగర్స్ని ఎలా మనం ప్రెస్ చేయాలి, ఏ ఫింగర్స్ ఎక్కడ, ఏ కీస్ మీద ఏ ఫింగర్స్ ఉంచాలనేది మనం చూద్దాము. సో లెఫ్ట్ హ్యాండ్లో మనం రూట్ అండ్ రూట్ ప్లే చేయమని నేను మీకు ఎంకరేజ్ చేస్తాను. రూట్ అండ్ రూట్ అంటే ఏంటి అంటే ఈ ఫస్ట్ ఆక్టేవ్ సి, సెకండ్ ఆక్టేవ్ సి. సో ఇక్కడ ఈ రెండు ఫింగర్ నంబర్, లెఫ్ట్ హ్యాండ్లో ఫింగర్ నెంబర్ 5, మరి ఫింగర్ నెంబర్ 1, ఫింగర్ నెంబర్ 5 ఫస్ట్ ఆక్టేవ్ సి, ఫింగర్ నెంబర్ 1 సెకండ్ ఆక్టేవ్ సి. రైట్ హ్యాండ్ ఫింగర్ పొజిషన్, ఫింగర్ నెంబర్ 1 సి, ఫింగర్ నెంబర్ 2 డి షార్ప్, ఫింగర్ నెంబర్ 4 జీ. సో అన్నీ కలిసికట్టుగా మనం ప్లే చేయాలి. సి మైనర్. నెక్స్ట్ డి మైనర్, డి ఎఫ్ ఏ రైట్ హ్యాండ్, డి అండ్ డి లెఫ్ట్ హ్యాండ్. చూడండి, ఒకవేళ ఎవరికైనా ఫింగర్స్ నాకు ఇంత పొడవు నేను ప్రెస్ చేయలేను సార్, కొంతమంది నన్ను అంటూ ఉంటారు, బ్రదర్ నా ఫింగర్స్ ఇంతగా స్ట్రెచ్ చేయలేను, అలా రావట్లేదు, కీస్ ప్రెస్ వేరే కీస్ ప్రెస్ చేస్తున్నాను అనేవారికి మీరు రూట్ అండ్ ఫిఫ్త్ ప్లే చేయొచ్చు. అంటే చూడండి, రూట్ అండ్ ఫిఫ్త్ అంటే ఈ రైట్ హ్యాండ్లో ఉన్న ఫస్ట్ నోటు, రైట్ హ్యాండ్ కార్డ్లో ఉన్న, ఫర్ ఎగ్జాంపుల్ సీని తీసుకుంటే సిలో ఫస్ట్ నోట్ సి, లాస్ట్ నోట్ జీ, లెఫ్ట్ హ్యాండ్లో మీరు ప్లే చేయొచ్చు. సో సి అండ్ జీ, సిఈజీ ఇలాగా. నెక్స్ట్ డి మేజర్లో ఒకవేళ ఫింగర్స్ ఇలా ఇంత ఎక్కువగా స్ట్రెచ్ చేయలేను, నేను అలా రావట్లేదు అనేవారికి డి మైనర్లో ఫస్ట్ నోట్ డి, లాస్ట్ నోట్ ఏ, ఇది లెఫ్ట్ హ్యాండ్లో నోట్స్ అవుతాయి. కానీ నేను ఎంకరేజ్ చేసేది ఏంటంటే మీరు మంచిగా వర్షిప్ సాంగ్స్ని లీడ్ చేయడానికి, మీరు స్టేజ్ మీద పాడాలనుకున్నా కూడా, ప్లే చేయాలనుకున్నా కూడా ఈ ఒక మెథడ్ చాలా యూస్ఫుల్. ఎందుకు ఈ మెథడ్ చాలా యూస్ఫుల్ అంటే ఇది మైల్డ్ బేస్ ఇస్తుంది అనమాట. అంటే లెఫ్ట్ హ్యాండ్లో బేస్ సౌండ్ మైల్డ్గా వస్తుంది. ఒకవేళ మీరు రూట్ అండ్ ఫిఫ్త్ యూజ్ చేస్తే ఆ బేస్ సౌండ్ కొంచెం ఈ రైట్ హ్యాండ్ని డామినేట్ చేసేలాగా ఉంటుంది. సో రైట్ హ్యాండ్ నోట్స్ని లెఫ్ట్ హ్యాండ్ డామినేట్ చేయకూడదు. డామినేట్ చేస్తే అది అవుట్పుట్ అంతగా ప్లెజెంట్గా వినపడదు. అందుకనే నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే రూట్ అండ్ రూట్, సి అండ్ సి, డి అండ్ డి, ఈ అండ్ ఈ అలాగా. సో ఇప్పుడు నేను మీకు డెమాన్స్ట్రేషన్ చేస్తున్నది సి అండ్ సి, అంటే రూట్ అండ్ రూట్ అంటే ఫస్ట్ లెటర్, ఫస్ట్ నోట్. సో సి అండ్ సి, డి అండ్ డి, ఈ అండ్ డి. ఒకవేళ సార్ బ్రదర్ నేను ఇలాగా ఇక్కడ వరకు నాకు రావట్లేదు, ఇలా నేను స్ట్రెచ్ చేయలేను అన్న వరకు ఇలా ప్రెస్ చేయొచ్చు. సో చూద్దాం ఇప్పుడు డి. సో డిఎఫ్ఏ,
లెఫ్ట్ హ్యాండ్లో డి అండ్ డి. ఒక్క కార్డు 4 టైమ్స్ ప్లే చేయాలి. 1 2 3 4. నెక్స్ట్ ఈ మైనర్ ఈజీబి, లెఫ్ట్ హ్యాండ్లో ఈ అండ్ ఈ. 2 3 4. నెక్స్ట్ ఎఫ్ మైనర్, ఎఫ్ జీ షార్ప్ సి, ఎఫ్ అండ్ ఎఫ్ లెఫ్ట్ హ్యాండ్. నెక్స్ట్ జీ మైనర్, జీ ఏ షార్ప్ డి, జీ అండ్ జీ లెఫ్ట్. ఏ మైనర్ జస్ట్ ఏ సి ఈ, ఏ అండ్ ఏ లెఫ్ట్ హ్యాండ్లో. బి మైనర్, బి డి షార్ప్ ఎఫ్ షార్ప్, బి ఫింగర్ నెంబర్ 1, డి ఫింగర్ నెంబర్ 2, ఎఫ్ షార్ప్ ఫింగర్ నెంబర్ 3, బి అండ్ బి లెఫ్ట్ హ్యాండ్. 1 2 3 4. సో అలానే మీరు ఇంకా బెటర్గా ఈ కార్డ్స్ని ప్రాక్టీస్ చేయాలంటే రివర్స్ ఆర్డర్ కూడా మీరు ప్లే చేయాల్సి వస్తుంది. చూడండి, ఇప్పుడు బి ఏ మైనర్ 1 2 3 4, జీ మైనర్, ఎఫ్ మైనర్, ఈ మైనర్, డి మైనర్, సి మైనర్. చూసారు కదా, సింపుల్. ఈ కార్డ్స్ మీరు త్వరగా నేర్చుకోవాలి, చాలా ఫాస్ట్గా నేర్చుకోవాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే లెఫ్ట్ హ్యాండ్ చూడండి, లెఫ్ట్ హ్యాండ్ ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ మీరు రూట్ అండ్ రూట్ ప్రెస్ చేయాలనుకుంటే 1 2 3 4, 1 2 3 4 ఇలా. ఏ బి, మళ్ళీ అలాగే రివర్స్ ప్లే చేయండి. బి ఏ జి ఎఫ్ ఈ డి సి. ఆ తర్వాత ఒకసారి లెఫ్ట్ హ్యాండ్ మీకు ఇలా పర్ఫెక్ట్గా మూవ్ చేయటం వచ్చిన తర్వాత రైట్ హ్యాండ్ని సపరేట్గా ప్లే చేయండి సార్. 1 2 3 4, డి ఈ ఎఫ్ జి ఏ బి, మళ్ళీ అలాగే రివర్స్. ఒకసారి మీకు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ రెండు వచ్చిన తర్వాత ఆ తర్వాత రెండు కలిసికట్టుగా రైట్ లెఫ్ట్ టుగెదర్. సో నేను ఎప్పుడు రూట్ అండ్ రూటే ప్లే చేయమని ఎంకరేజ్ చేస్తాను, అదే బెటర్. ఎందుకంటే ఇంత స్ట్రెచ్చింగ్ చేసి ప్లే చేసిన తర్వాత రూట్ అండ్ ఫిఫ్త్ యూస్ చేయడం కూడా చాలా ఈజీ. సో 1 2 3 4, ఎఫ్ జి ఏ బి. ఒకవేళ మీరు రూట్ అండ్ ఫిఫ్త్ ప్లే చేయాలనుకుంటే ఇలా నేను ఇక్కడ చూపిస్తున్నాను డెమాన్స్ట్రేషన్కి, కానీ మీరు ఇక్కడే ప్లే చేయాలి. ఓకే, నేను ఇక్కడే ప్లే చేస్తాను చూడండి. చూసారు కదా, ఇలాగా రూట్ అండ్ ఫిఫ్త్, ఇది రూట్ అండ్ రూట్. మీకు ఏ మెథడ్ కంఫర్టబుల్ ఉంటుంది కమెంట్లో మీరు చెప్పచ్చు. మీకు ఏ మెథడ్ కంఫర్టబుల్ ఆ మెథడ్లోనే ప్రాక్టీస్ చేయండి. సో ఇది మైనర్ కార్డ్స్. సో మైనర్ కార్డ్స్ మీరు నేర్చుకోవటం వల్ల ఇప్పుడు మేజర్, ఇది ఆల్రెడీ నేను మేజర్ కార్డ్ లెసన్ చేశాను కదా. ఈ మేజర్ కార్డ్, ఈ మైనర్ కార్డ్, ఈ రెండు కార్డ్స్ నేర్చుకుంటే మీరు కొన్ని పాపులర్ వర్షిప్ సాంగ్స్, కొన్ని వేల వర్షిప్ సాంగ్స్ని కీబోర్డ్లో ఈజీగా మీరు నేర్చుకోవచ్చు. సో అందుకనే మేజర్ కార్డ్, మైనర్ కార్డ్ చాలా ఇంపార్టెంట్. సో కార్డ్ సిరీస్లో ఈ రెండు లెసన్స్ చాలా ఇంపార్టెంట్. తప్పకుండా మీరు నేర్చుకోమని మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాను. ఎవరైతే కీబోర్డ్ కొత్తగా నేర్చుకుంటున్నారో కార్డ్స్ ఇంపార్టెంట్. కార్డ్స్ నేర్చుకుంటే నెక్స్ట్ మీరు కీబోర్డ్ని వర్షిప్ ప్లే చేసే లెవెల్కి ప్లే చేయగలరు. సో దట్స్ ఆల్. చూసారు కదా, మీకు ఈ వీడియో నచ్చిందా? ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. మీకు ఒకవేళ మీకేమైనా కార్డ్స్ రిలేటెడ్ విషయంలో లేదా ఇంకా వేరే మ్యూజిక్ విషయంలో డౌట్స్ ఉంటే కామెంట్స్లో మీరు నాకు తెలియజెప్పండి. ఒకవేళ మీరు ఎవరైనా నన్ను పర్సనల్గా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇక్కడ ఉంది. ఆ ఇన్స్టాగ్రామ్లో వచ్చి మీరు నాకు మెసేజ్ చేసినా నేను మీకు రెస్పాండ్ అవుతాను. సో దట్స్ ఆల్. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే, మీకు ఎవరైనా మ్యూజిక్ నేర్చుకునేవారు మీకు తెలుసుంటే ఈ వీడియోని తప్పకుండా వారికి షేర్ చేయండి. మీ ద్వారా ఇంకొకరు నేర్చుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక యూస్ఫుల్ కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.